ఇప్పుడు మనం వచ్చేసి గ్రీక్ పాయింట్ దగ్గర వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఇన్ మహాబలేశ్వరం. నేనున్న హోటల్ వచ్చేసి ఇదే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తున్నాం. కొద్దిగా టిఫిన్ చేస్తే మనం మిగతా పాయింట్స్ చూడడానికి వెళ్దాం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే హైయెస్ట్ రెయిన్ఫాల్ సిటీస్ అని కొట్టండి. మేఘాలయ తర్వాత మీకు మహాబలేశ్వరమే చూపిస్తుంది, ఫాలోడ్ బై మహాబలేశ్వరం అని. కంటిన్యూ రెయిన్ఫాల్, కానీ డిఫరెంట్ వెదర్ ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ మనం టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ చేసినాక చూద్దాం. చూడొచ్చు, మొత్తం క్లౌడీ చుట్టూ ఏం కనిపిస్తలేదు. చూస్తున్నారుగా, మార్కెట్ అయితే 9 o'clock ఓపెన్ అవుతుందట. మనకైతే ఈ పాటికి ఇడ్లీ వడ బోండా అని చెప్పి బండిలు వరుసగా ఉంటాయి. ఇక్కడైతే ఇంక ఓపెన్ కాలే, కానీ చూద్దాం ఏముందో. చూస్తున్నారుగా, అసలు ఏం కనిపిస్తలేదు దగ్గరికి వచ్చే వరకు కూడా. ముందుకెళ్ళి చూద్దాం, హోటల్స్ ఉంటే అక్కడ చూపిస్తా. వెదర్ చూస్తున్నారు కదా, మొత్తం ఫాగీ. చూడచ్చు ఎలా ఉందో, ఎటు చూసినా ఫాగే కనిపిస్తుంది మీకైతే. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. చూస్తున్నారు ఇక్కడ ముందట హోటల్ ఉన్నాయట, చూద్దాం ఎలా ఉందో. 9 గంటలకైనా అంటే ఇక్కడ ఓపెన్ హోటల్స్. అడిగిన ఇంకా ఓపెన్ చేయలేదు హోటల్స్. ఎంతసేపు ఖాళీగా ఉండేందుకు ఒకసారి మీకు అయితే ఇక్కడ మార్కెట్ చూపిస్తాం. మెయిన్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. చిన్నగా ఉన్నా కూడా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. చాలామంది అయితే చాలామంది వస్తారు, మొత్తం జాబర్స్ అందరు గ్రూప్స్ అయితే వస్తారు. వెదర్ చూడవచ్చు. ఇక ఖాళీగా ఎందుకు ఉండడు, ఒకసారి మీకు చూపిస్తే అయిపోతా అన్నట్టు చూస్తున్నా. చూస్తున్నారు ఎలా ఉందో. ఇవన్నీ షాప్సే. ఇక్కడ మ్యాప్ ప్రో అయితే ఒక బ్రాండే పెట్టారు డైరెక్ట్. అన్ని రకాలు ఇక్కడైతే ఉన్నాయి, హనీతో పాటు. చూస్తున్నారుగా, జామ్స్, క్రషెస్, సిరప్స్ అన్నీ అయితే పెట్టారు. చూస్తున్నారు, డిఫరెంట్ బ్రాండే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం మళ్ళీ నా రూమ్కి వెళ్ళేది ఇక్కడ చూపిస్తా, దారి ఎట్లున్నది అనేది. ఎందుకంటే మీకు కూడా టైంపాస్ కావాలి, మహాబలేశ్వరం ఇలా ఉంటుంది అనేది. ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది, ఎదురుగా చూడవచ్చు ఏ విధంగా ఉందో. అసలు ఏం ఓపెన్ లేవు, అన్నీ 9 o'clock తర్వాతే ఓపెన్ అట. ఇక్కడ చూస్తున్నారు కదా హనుమాన్ మందిర్. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి నా హోటల్ అవతల పక్క. అక్కడికి వెళ్ళాలంటే ఇట్లాంటి చిన్న గల్లీస్ ఉంటాయి, చాలా గల్లీస్ ఉంటాయి. ఇట్లాంటి ఒక గల్లీ తీసుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అవతల పక్క రోడ్కు లెఫ్ట్ సైడే మన హోటల్. లేకపోతే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. చూసాను ఏ విధంగా ఉందో. నా లైఫ్లో ఇంత ఫాగీ వెదర్, ఇంత రెయినీ ప్లేస్ అయితే నేను చూడలేదు. లోనావాలా కూడా అంతే. మొత్తం ఈ ప్లేస్ అంతా ఎట్లా అంటే, మహాబలేశ్వరంలో ఒక నిమిషం వర్షం కొడితే ఒక నిమిషం గిరివిస్తుంది, మళ్ళీ నిమిషానికి వర్షం కొడుతుంది. ఇదే పని ఇక్కడ. చూస్తున్నాగా, ఇప్పుడైతే హోటల్కి వెళ్దాం కదా. చూసారా, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఆడుకున్నట్టే ఉంటుంది చిన్నపిల్లలు. చూడచ్చు, మొత్తం లష్ గ్రీన్, సూపర్ ఉంటుంది వెదర్ మాత్రం. మనం అయితే ఆలు పరాటా తింటున్నాం. చూస్తున్నారు, టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడు మనం బయలుదేరాం. ఓకేనా, ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ప్రతాప్గడి ఫోర్ట్, ఏది వీలైతే అదైతే వెళ్దాం. బయట చూడచ్చు, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం విల్సన్ పాయింట్కి వెళ్తాను. దారి చూడవచ్చు, మొత్తం మనం తప్ప ఎవ్వరు లేరు. చూస్తున్నారుగా, ఇక్కడ చూడవచ్చు మొత్తం బందే ఉంది. చూస్తున్నారు ఏ విధంగా.
కొద్దిగా ముందుకు పోవాలి మనం విల్సన్ పాయింట్ చూడడానికి. అయితే ఈ ఫాగీ వెదరు చుట్టూ చూస్తున్నారు కదా, ఎవరు లేరు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదే నా ఫస్ట్ సోలో రైడ్. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను సోలో రైడ్ చేయలే. ఇక్కడ విపరీతమైన వర్షం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీని తీసుకురాలి అని చూడవచ్చు. సూపర్గా ఉంది కదా. కాకపోతే ఈ వర్షాలకు కొన్ని పాయింట్స్ అయితే బంద్ పెట్టారు, లేకపోతే మస్తు ఉండేది. ఇక్కడికి వెళ్ళాక చూద్దాం, మంచిగా చూడవచ్చు మంచి విధంగా. ఇది వచ్చేసి విల్సన్ పాయింట్. ఇంకా చూడవచ్చు పెట్రోల్ పాయింట్ వచ్చా. ఇక్కడ బోటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మామూలుగా లేదు కదా, చూస్తే మాత్రం గాలి చూస్తారు కదా, వెంట లేకపోతే వ్యూ మాత్రం అద్భుతంగా ఉండేది. నాకు ఈ కార్ లేకపోతే చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉంటుందో. చూస్తున్నారుగా భయంకరంగా ఉంది. ఈ మంత్ 5th వరకు మొత్తం పాయింట్స్ క్లోజ్ అట. చాలా పాయింట్స్ అయితే మనం మిస్ అవుతుంది. ఇదే పక్కన బోర్డు, పక్కన టికెటింగ్ కౌంటర్ చూస్తున్నారుగా, విపరీతంగా ఉంది ఇక్కడైతే గాలి. పాయింట్ మాత్రం ఘోరంగా ఉంది. అంత లేక్, చాలా పెద్ద లేక్, విధంగా లేక్. ఇది మాత్రం కొట్టుకపోయి తట్టున్నట్టయితే ఉంది మొత్తం అయితే. చూస్తున్నాగా. అయితే మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం. వెళ్ళే దారిలో ఇక్కడ వ్యూ చూడవచ్చు. నాకైతే సూపర్బ్ అనిపించింది, అందుకే మీకు చూపిద్దామని అయితే నేను ఇక్కడ ఆగా. పై నుంచి చూడవచ్చు, ఎక్సలెంట్ ఉన్నాయి కదా. నా వెనక అక్కడ చూస్తే మీరు కరెక్ట్ గమనించండి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ చూడవచ్చు, ఎంత అద్భుతంగా ఉంది. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. ముందుకెళ్దాం రండి ప్రతాప్గిరికి. ఇప్పుడు మనం లాడ్విక్ పాయింట్ చూడబోతాను. ఒకసారి చూడవచ్చు, మనం తప్ప ఎవ్వరు లేదు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. చుట్టూ ఒకసారి ఈ శబ్దాలు వినాలి. పక్షుల శబ్దాలు మొత్తం ఈ దారంతా మనమే నడుస్తున్నాం, ఇంకెవ్వరు లేదు. చూస్తున్నా ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫారెస్ట్ చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. ఇక్కడ చూడొచ్చు, కేవలం మనం మాత్రమే. ఇక్కడ నుంచి ఎట్ లాస్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చినాం. చూస్తున్నారు కదా, ఇదే లాడ్విక్ పాయింట్. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంది. ఇంకేం తీయలేదు షాప్స్ కదా. అక్కడ చూడవచ్చు లాడ్విక్ పాయింట్ ఎదురుగానట ఎలిఫెంట్స్ అయితే. కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు కదా. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు, చాలా ఎత్తులో ఉన్నాం మనం, అనిపిస్తుందా ఇక్కడ నుంచి వ్యూ మీకు? వా 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 వా. ఇక్కడ మనం తప్ప ఎవరం లేవు. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడవచ్చు, చూస్తున్నారు కదా. లాడ్విక్ అండ్ ఎలిఫెంట్ హెడ్ పాయింట్కి అయితే వెళ్దాం పదండి ముందు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు లాడ్విక్ పాయింట్, ఎలిఫెంట్స్ హెడ్ అని ఉంది చూడండి. ఇదైతే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా.
800 మీటర్స్ అట. చూద్దాం. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. చూస్తున్నారా? ఇలా ముందుకు వెళ్ళాలి మనం నడుచుకుంటూ. ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. ఇక్కడ భలే కట్టారబ్బా. ఇందులో సైడ్ నుంచి మాత్రమే వెళ్ళాలి, అటు ఇటు. మన దారి చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది. వ్యూ కనిపిస్తో లేదో కానీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. విపరీతమైన వర్షం, మళ్ళీ కొద్దిగా కూడా గ్యాప్ దొరుకుతలేదు మనకు. కంటిన్యూగా వర్షం అయితే పడుతున్నాయి. అన్ని పాయింట్స్ అయితే క్లోజ్ చేశారు దాదాపు. మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా. చూడవచ్చు, వెదర్ మాత్రం సూపర్ ఉంది. చూస్తున్నారుగా, ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. 2 పాయింట్స్ అక్కడనే ఉంటాయి. స్టెప్స్ చూడవచ్చు. లోన్లీ ప్లేస్ అంటే ఇదే కావచ్చు, ఎందుకంటే ఇంత సైలెన్స్గా అయితే నేను ఎప్పుడు చూడలే. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చుట్టూ వ్యూ చూడవచ్చు, మొత్తం ఫాగ్. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ముందుకెళ్తున్నాం మనం. చూస్తున్నారుగా, సైడ్కి పడిపోకుండా పట్టుకునే తట్టయితే రీలింగ్స్ అది పెట్టడం జరిగింది. మీద పాయింట్స్కి అయితే మెట్లు అయితే కట్టడం జరిగింది. చూస్తున్నాగా పైకి. ఇక్కడికి వచ్చేవాళ్ళు నాలాంటి షూస్ అయితే తీసుకోండి, ఎందుకంటే వాటర్ బయటికి వెళ్తాయి. నార్మల్ షూస్ అవన్నీ వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం వాటర్లో తడిసి అది. ఓకేనా? ఇలాంటి షూస్లో అయితే మనకు వాటర్ అయినా ఏదైనా సరే బయటికి వెళ్తాయి కాబట్టి. ముందర మనకైతే బోర్డు ఉంది, చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు లాడ్విక్ పాయింట్ లెఫ్ట్, ఎలిఫెంట్ హెడ్ రైట్ సైడ్లో ఉంది. ముందు లాడ్విక్ పాయింట్కి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాడ్విక్ పాయింట్. మొత్తం మంచే. చూస్తున్నారు కదా, పూర్తిగా మంచుతో అయితే కవర్ అయి ఉంది. ఇక్కడ చూడవచ్చు స్తూపం. చూస్తున్నారా? ఇదే వచ్చేసి లాడ్విక్ పాయింట్. చూడొచ్చు ఏ విధంగా ఉందో లాడ్విక్ పాయింట్. ఇటు చూడొచ్చు, ఎటు చూసినా కూడా క్లౌడీ మీకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ మంచుతో నిండుకొని ఉంది. ఈ పాయింట్స్ అన్నీ అసలు ఏమీ కనిపించలేదు. అన్నీ దాదాపు మీరు చూస్తే మొత్తం ఫాగే. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఓకేనా? చుట్టూ చూడవచ్చు మొత్తం ఫాగే, ఎటు చూసినా కూడా. ఇక్కడ పక్షుల సౌండ్ చూడవచ్చు ఎట్లా వినిపిస్తుందో, విజిల్. చూస్తున్నారు కదా విజిల్ సౌండ్. మరి ఇక్కడ గాలి సౌండ్ కూడా ఘోరంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఎలిఫెంట్ హెడ్ పాయింట్ వస్తుంది. చూద్దాం ఇది కూడా ఎలా ఉందో. ఓకేనా? ఇక్కడ పక్షులో ఏంటియో కానీ సేమ్ మచ్చం మనిషిలాగే మనలాగే విజిల్స్ అయితే ఇస్తాను. ఇలాగ కూడా దారి ఉంది, డైరెక్ట్ వస్తాను. ఈ ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని అంటే ఏంటంటే ఏనుగు తలకాయ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చూస్తే కొండ అనేది ఏనుగు తలకాయ మోడల్లో అయితే ఉంటుంది కదా. అందుకే దీనికి ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అనేది రావడం జరిగింది. చూడవచ్చు మొత్తం అయితే స్లిప్పరీ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
అక్కడ దాకా ఇలాగే ఉంది మొత్తం జాగ్రత్తగా. వెదర్ మాత్రం డేంజరస్ అంటే డేంజరస్ ఉంది. చూస్తున్నాగా వెదర్ ఎలా ఉంది. గాలి అయితే ఘోరంగా వీస్తాము. చూస్తున్నాగా ఇప్పుడైతే వచ్చేసాం. దీన్నే ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని అంటారు. కానీ మనకైతే ప్రజెంట్ అయితే అన్ఫార్చునేట్లీ అయితే ఏమీ కనిపించట్లేదు. వాస్తవానికి కనిపిస్తే బాగుండేది, కానీ ఇక్కడ ఏమి కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి చూస్తేనే మీకు దీనినే ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని అంటారు. ఇక్కడ నుంచి చూపిస్తే ఎదురుగున్న కొండ మొత్తం ఏనుగు తలకాయలాగైతే కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ చూడొచ్చు ఫాగ్ వల్ల మొత్తం ఏమీ కనిపించట్లేదు, కొద్దిగా కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అక్కడ ఇక్కడ ఎదురుగున్న కొండే ఎలిఫెంట్ హెడ్ పాయింట్. ఇదే ఎలిఫెంట్ హెడ్ పాయింట్. కానీ చుట్టూ చూడొచ్చు ఎలా ఉందో. కనిపించే కొండే ఏనుగు తలకాయలాగైతే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఫాగ్ ఏమీ కనిపించట్లేదు. మంచి ఎలా కరెంట్ ఏదైనా స్టక్ అవుతుంది. దూరంగా ఉంది. మళ్ళీ స్లిప్పరీ కూడా చాలా డేంజరస్ అంటే డేంజరస్ ఉంది వెదర్ మాత్రం. మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్రతాప్గిరి ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళే దారిలో హర్సన్ పాలీ పాయింట్ అట 20 రూపీస్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూద్దాం ఎలా ఉంది. దీనికి టికెట్ అయితే తీసుకున్నారు కానీ దారి మాత్రం దరిద్రంగా ఉంది. మరి ఎందుకో మరి 20 రూపీస్ అడిగితే ఏమన్నాడు తెలుసా, చాలామంది రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు అందుకే తీసుకున్నాను. ఒక్కసారి వ్యూ చూడండి. పక్కకి వెళ్ళి చూపిస్తాను కొద్దిగా. కొద్దిగా లాస్ట్కి వచ్చి మనని ఫాగ్ అయితే వదలడం లేదు. ఒక్కసారికి ప్లేస్ కూడా మొత్తం ఫాగ్తో అయితే నిండిపోయింది. ఇప్పటిదాకా కొండలు కనిపించినాయి కదా, ఇదే కొండ టాప్. మొత్తం కొండ పైకి అయితే వచ్చినాం. ఇదే టాప్ మోస్ట్ పాయింట్. ఇంకా చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం రష్ గ్రీన్ సూపర్ ఉంది కదా. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నారు. బాగుంది కదా. చాలా చూడొచ్చు అబ్బా. మహాబలేశ్వరంకి వెళ్ళే దారిలోనే సూపర్ సూపర్. మనం పూణేకి వెళ్ళే దారిలో అయితే మీకు పార్సీ పాయింట్ ఉంటుంది. పాయింట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు. ఇదే వచ్చేసి పార్సీ పాయింట్. ఎవరైనా ఇది చూడాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడు దారిలో చూడొచ్చు, లేదా వెళ్ళేటప్పుడు చూడొచ్చు. స్పెసిఫిక్గా దీనికోసం అయితే ఇంత దూరం అయితే రానవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది రాంగా లేదా పోంగా అయితే ఈజీగా దారిలోనే ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే పార్సీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి. చూస్తున్నారుగా సూపర్ ఉంది. నంబర్ ఇలా క్లోజ్ చేసి చూపిస్తాను. ఇదే వచ్చేసి పార్సీ పాయింట్. ఇక్కడి నుంచి చూడవచ్చు. పక్కన చూడవచ్చు అద్భుతంగా ఉంది. చూస్తున్నారుగా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా.
మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా అటువైపు వెళ్ళి చూపిస్తాను. ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువైపు నుంచి చూపిస్తా. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. చూస్తున్నారా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మీరు కరెక్ట్గా గమనిస్తే కనిపిస్తాయి. ఇవి కూడా అద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క ప్లేస్లో. చూస్తున్నారు ఇలా కూడా ఊరు ఉంది, వెళ్ళచ్చు. చూస్తున్నారు ఊరు. ఇదైతే రోడ్డుకే ఉంటుంది, అంటే మహాబలేశ్వరం వెళ్ళే రోడ్డుకే. దీనికి ఏం ఛార్జెస్ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్టే. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా చూసుకోవచ్చు. ఓకేనా, దీని గురించి స్పెసిఫిక్గా మాత్రం రాక, ఎందుకంటే దారిలోనే ఉంది కాబట్టి కవర్ చేసుకోవచ్చు. కానీ అద్భుతంగా ఉందబ్బా, ఏ విషయానికి ఆ విషయం. కానీ ఈ ప్లేస్ మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి అటు ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా పాయింట్ ఇది. చూస్తున్నారు బేటా ఈశ్వర్. మన ఇప్పుడు ఇంకో షూటింగ్ స్పాట్ చూస్తాను. इसमें क्या है? सनसेट सनराइज पॉइंट है, सिग्नी पॉइंट सामने जो टावर आ रहा है ना वो सिग्नी पॉइंट, सनसेट रूफ दिख रहा है ना हट जैसे सामने సన్ రైజ్ పాయింట్ అట. सनसेट स्नेकर फ्लैट है. ఇప్పుడు మనం చూస్తున్నది ఏషియా సెకండ్ లార్జెస్ట్ అట, పంచగని ఫ్లాట్ గ్రౌండ్ అట. इसका जो అది చూద్దాం. ఇదే చూస్తున్నారుగా, ఇప్పుడు నేను చూపించిన 5 పాయింట్స్. అక్కడ సన్సెట్ సన్ రైజ్ పాయింట్ అక్కడ కనిపిస్తుంది చూడండి, టవర్ టైప్లా. అదే దాని పక్కకే మీరు చూస్తే గమనిస్తే మీకు ఇంకొకటి కనిపిస్తుంది. అది వచ్చేసి ఇక్కడ వైట్ స్కూల్ కనిపిస్తుంది చూడండి లాస్ట్కు. అది వచ్చేసి గత తారాజమీన్ ఫర్ షూటింగ్ జరిగిన స్పాట్ అట, ఆ స్కూల్ చూస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఎదురుగా కనిపించేది అతిపెద్దది ఫ్లాట్ గ్రౌండ్ అట. ఏషియాలోనే రెండో అతిపెద్ద ఫ్లాట్ గ్రౌండ్ సర్ఫేస్ అట. నాకు వీలైతే అక్కడికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు ఆ బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, కిందికి వెళ్ళి పొగలు వెళ్ళినట్టున్నాయి. అద్భుతంగా ఉంది. అయితే మీరు చూస్తే కిందికి వెళ్ళి చూడవచ్చు. అటువైపు కూడా చూడవచ్చు. మొత్తం ఫాగే వస్తుంది ఆల్మోస్ట్. ఛాన్స్ అయిపోయింది మనం వచ్చి వెనక్కి ఎత్తి చూసిన ఫాగు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకేనా, ఓకే చూద్దాం. అసలు ఏ ముందప్ప వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ చూస్తున్నాను కదా, కింద విలేజెస్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం వచ్చేసి గ్రీక్ పాయింట్ దగ్గర ఉన్నాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందప్ప. ఎక్సలెంట్ ఉంది కదా వ్యూ మాత్రం, సూపర్బ్ ఉంది. మొన్న వచ్చినప్పుడు అయితే మొత్తం వర్షమే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం లక్కీగా మనకైతే వ్యూ అయితే దొరికింది.
లెవెల్ ఉందబ్బా జర్నీ చుట్టూ చూడచ్చు. చుట్టూ లెవెల్ జర్నీ అసలు. ఇక్కడ నుంచి చుట్టూ రావాలి. జర్నీ మాత్రం అద్భుతంగా ఉంది. ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి అబ్బా. ఫుల్గా చూసి అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. బాబా ఏమన్నా సీనరీసా, ఏమన్నా సీనరీసా. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి ఆపి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు గ్రీన్ ఇది వరకు ఎంతలో గురించి ఎంత అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ జర్నీ అబ్బా. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. సూపర్ అనిపిస్తుంది. జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారా గాలి చూడచ్చు. మొత్తం కొండ. కానీ జాగ్రత్తగా అయితే నడపాలి. ఎందుకంటే జారుతుంది. మళ్ళీ క్రాస్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడపాలి. నెక్స్ట్ లెవెల్ ఈవినింగ్ అద్భుతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే చీకటి అవుతుంది కాబట్టి నేనైతే ఇద్దరితో వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక దాని తర్వాత సీనరీస్ మరి కానీ చూడచ్చు. చూసినా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఓకే వెళ్ళిపోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ పాయింట్స్ యొక్క వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్. ఇంకేమైనా పాయింట్స్ కూడా ఉంటే అది కూడా చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.